సాయిబాబా పారాయణంలో మనము పార్ట్ 6 చెప్పుకున్నాము. ఈరోజు మనం పార్ట్ 7 చాంద్ పార్టీలు అనుగ్రహించుట. ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా దేశమంతటా విప్లవాలు చెలరేగుతున్న రోజులవి. మొదటి సైనిక విప్లవం సంభవించి సంవత్సరమైన పూర్తయినట్టుగా లేదు. ఆ సైనికుల సాయుధ తిరుగుబాటు చర్యకు దద్దరిల్లిన బ్రిటిష్ పాలకవర్గం భారతీయుల కుత్తుకలకపై పోలీసు వ్యవస్థను రుద్దనారంభించిన రోజులవి. అది 1857-58 ప్రాంతము. మంచి ఎండవేళ. ధూప్ గ్రామానికి చెందిన సంపన్న గృహస్థులలో చాంద్ పాటిల్ ఒకడు. అతని గుర్రము బిజిలి 2 నెలల క్రిందం తప్పిపోయింది. ఎంత ప్రయత్నించినా తిరిగి లభించలేదు. అయినా దాని మీద మోజును వదులుకోలేని పాటిల్ ఆ గుర్రం యొక్క జీనును తన భుజాన వేసుకొని ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు. గోదావరి నదికి ఉపనది అయిన ఏలగంగ సింతోస్ బిందోస్ అనే జంట గ్రామాలను ఆనుకొని ప్రవహిస్తూ ఉంది. అన్వేషణలో ఉన్న పాటీలు ఆ ఏలగంగ తీరమంతా వెదికాడు. ఫలితం లేకపోవడంతో మరలిపోతుండగా అక్కడ ఒకానొక మామిడి చెట్టు కింద పకీర్ వేషంలో పిచ్చివాడిలా ఉన్న ఒక యువకుడు కనిపించి, గుర్రం కోసం అలా దిగులు పడిపోవాలా పాటీలు, వెళ్ళు, ఆ ఏటిగట్టు మీదనే ఏ పచ్చగడ్డినో మేస్తుంటుందిలే, కానీ వెళ్ళి తెచ్చుకో అని చెప్పాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా వెదికి వేసారిన పాటీలు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఎవరో ముఖం తెలియని వ్యక్తి తనని పేరు పెట్టి పిలిచి తన ఆరాటాన్ని పసిగట్టి చెప్పడం వలన ఎందుకైనా మంచిదని నదీ తీరానికి బయలుదేరాడు. ఆశ్చర్యం! అంత పూర్వము అక్కడ కనబడిన గుర్రము ఇప్పుడు అక్కడ గడ్డి మేస్తూ తారసిల్లింది. అంతటితో ఆ యువకుడు పిచ్చివాడు కాదని, పకీర్ అయి ఉంటాడని విశ్వసించాడు. పాటిల్ మనసులో పకీర్ మీద భక్తి విశ్వాసాలు అంకురించాయి. తక్షణమే తన గుర్రాన్ని తీసుకొని ఆ పకీర్ దగ్గరికి బయలుదేరాడతను. చిలుముకు సిద్ధం చేసుకుంటున్న ఆ పకీరు గుర్రంతో సహా వస్తున్న పాటిల్ని చిరునవ్వుతో చూసి తనతో కలిసి చిలుము త్రాగేందుకు ఆహ్వానించాడు. పాటిల్ అంగీకరించాడు. కానీ చిలుము త్రాగే ముందు చప్పి అంటే చిలుముకు చుట్టే గుడ్డని, తడిపేందుకు నీళ్లు గాని, చిలుమును వెలిగించేందుకు నిప్పు గాని అక్కడ లేవు. అయినా ఆ పకీరు అన్ని ఏర్పాట్లు ముగించి తన చిమ్టాతో నేల మీద గుర్చాడు. అంతే, భూమిలో నుంచి బుడబుడామంటూ నీరు ఉబకసాగింది. చాంద్ పాటిల్ ఆ లీలను కళ్ళప్పగించి చూడసాగాడు. ఆ నీటిలో చప్పిని తడిపి చిలుముకు చుట్టడం కాగానే పకీరు తన సటాకాతో నేల మీద బలంగా మోదాడు. అదే తడవుగా చెయ్యున ఆవిర్భవించింది నిప్పు. ఈ లీలకు పాటిల్ చేతులు జోడించి ఆ పకీరుకు శరణాగతి చేశాడు. అల్లాకు చెయ్యాల సలాం, మనదేముంది, అల్లా మాలిక్ అంటూనే పకీరు తాను చిలుమును పీల్చి పాటిల్కి అందించాడు. చిలుము విందు కాగానే పాటిలు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా పకీర్ను ప్రార్థించాడు. సరేనన్నాడు పకీరు. రోజులు గడుస్తున్నాయి. అంతలోనే పాటిలు బావమరిదికి పెళ్లి నిశ్చయమైంది. ఆడపెండ్లి వారిది షిరిడీ కావడం వలన మగపెండ్లి వారంతా షిరిడీ బయలుదేరాలు. పాటిల్ కోరిక మీద పకీరు కూడా షిరిడీ ప్రయాణమయ్యాడు. పార్ట్ 7 అయిపోయింది. రేపు పార్ట్ 8 పునః షిరిడీ ప్రవేశము తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.